మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ముఖ్యంగా మనం ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి 7 మాటలలో 2వ మాట మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. ఈ 2వ మాట లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇది ముఖ్యంగా చూసినట్లయితే విమోచన క్షమిస్తున్నాడు దేవుడు, ఆ వ్యక్తిని విమోచిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మ్రానుపై వేలాడుచు రక్షకుడైన యేసు పలికిన మాటలలో ఇది 2వ మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఏ పాపము లేని నిర్దోషము నిష్కలంకుడును ప్రభువును యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా 2 దొంగలు సిలువ వేయబడ్డారు. యెరూషలేము పట్టణం వెలుపట గొల్గొతా కొండ మీద ఆకాశమునంటున్నట్లు 3 సిలువలు అగపడుచున్నవి. యేసుక్రీస్తు ప్రభువునకు ఇరువైపులా ఉన్న దొంగలు సిలువ మరణానికి తగినటువంటి వారు. ఎందుకనంటే వాళ్ళు పాపం చేశారు, మోసం చేశారు, దొంగతనం చేశారు, భయంకరమైనటువంటి పాపపు జీవితంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కనుక అట్టివారికి ఈ తీర్పు సరైనదే. కానీ యేసుక్రీస్తు మా ప్రభు మాత్రం అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడెను అనే ప్రవచనం నెరవేర్చబడినట్లుగా ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆయన తృణీకరించబడిన వాడుగా ఎంచబడి మనుషుల వలన విసర్జించబడిన వాడును ఆయన. అతిక్రమం చేసిన వారిలో ఎంచబడిన వాడు ఆయన. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసిన వాడు ఆయన. యెషయా గ్రంథము 53:12 వచనాలు మాట ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. ఆ తర్వాత 2 దొంగలు కూడా అక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇరువైపులా, ఎడం వైపు ఒక దొంగ, కుడివైపు ఒక దొంగను కూడా వాళ్ళు సిలువ వేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేడిన వారు విద్రోహులు, హంతకులు, విప్లవకారులు. వీరు బరబ్బాకు స్నేహితులని రోమా ప్రభుత్వం ఎదిరించి ప్రత్యేక రాజ్య స్థాపనకు పాటుపడిన వారని చరిత్ర చెప్తూ ఉంది. ఈ 2 దొంగలు ప్రభుతో కూడా శిలువలో వేలాడుచున్నారు. ఈ 2 దొంగలు ప్రభువునకు అనగా రక్షకునికి దగ్గరగా సమీపంగా ఉన్నారు. ప్రభువుని, ఆయన ప్రేమను, ఆయన చేసిన ప్రార్థనను విన్నారు. నరహంతుకుల కొరకైన యేసు విజ్ఞాపన ప్రార్థనల ప్రభావము ఒక దొంగ హృదయానికి అగోచరమైన శక్తిగా తాకింది. ఈ దొంగ తన మరణ సమయంలో ఆ ఘోర శిలువలో పశ్చాత్తాపుడై క్రీస్తు కృప కొరకు ప్రార్థించాడు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఆ గొల్గొతా కొండ మీద 3 సిలువలు మనకు కనపడుతూ ఉంటాయి. వీటిని మనం గమనించినట్లయితే, ఒకటి యేసుక్రీస్తు యొక్క సిలువ మ్రాను. యేసు సిలువ మ్రానులో సత్యములు మనం తెలుసుకున్నట్లయితే, యేసు వేలాడిన సిలువ మ్రాను, యేసు రక్తము స్రవించినటువంటి మ్రాను, రక్షకుడుగా యేసు చనిపోయినటువంటి మ్రాను, విమోచకుడుగా యేసు నిలిచినటువంటి మ్రాను, పాప పరిహారార్థ బలి పశువుగా యేసు వేలాడినటువంటి శిలువ మ్రానుగా మనకు అక్కడ కనపడుతుంది. అయితే రెండోదిగా కుడి పక్కన దొంగ శిలువ మ్రాను మనకు ఎలా కనపడుతుంది? ఇందులోని ఆత్మీయతను మనం గమనించినట్లయితే, కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ యొక్క శిలువ మ్రాను, రక్షించబడిన దొంగ శిలువ మ్రానుగా మనకు కనపడుతుంది. రక్షించబడిన దొంగ రక్తము స్రవించిన మ్రానుగా కనపడుతుంది. విశ్వాసిగా చనిపోయిన దొంగ శిలువ మ్రానుగా కనపడుతుంది. యేసును అంగీకరించిన దొంగ మ్రానుగా అది కనపడుతూ ఉంది. పాప క్షమాపణ పొందినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉంది.
మూడవదిగా మనం అక్కడ చూసినట్లయితే ఎడమ వైపు దొంగ శిలోమ్రాను కనపడుతుంది. దాన్ని మనం గమనించినట్లయితే పాపిగానున్న రెండవ దొంగ మానుగా కనపడుతుంది. పాపపు రక్తము స్రవించిన మ్రానుగా కనపడుతుంది. దూషకుడుగా చనిపోయిన దొంగ మానుగా కనపడుతుంది. యేసును తృణీకరించిన దొంగ మ్రానుగా కనపడుతుంది. పాపపు శిక్షకు పాత్రుడైన దొంగ మ్రానుగా మనకు కనపడుతుంది. యేసుతో పాటు సిలువ వేయబడిన దొంగలకు నైతిక విలువలు ఏమాత్రము లేవు. యేసును ఒక్కడినే శిలోమ్రాను మీద ఉంచలేదు. అయితే లేఖనాలు నెరవేర్చబడవలసి ఉన్నది కనుక ఇలాగ జరిగింది. అతిక్రమములు చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయన అనే ప్రవచనము యెషయా గ్రంథం 53:12 చెప్పినట్లుగా ఆయన జన్మించినప్పుడు పశువు పాకలో పశువుల మధ్యలో జన్మించాడు. మరణము చెబుతున్నటువంటి సమయంలో పశువుల వంటి మనుషుల మధ్యలో సిలువ వేయబడ్డారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ ఉన్నవారు ఇద్దరు దొంగలే. ఇద్దరు యేసే పలికిన ఆణిముత్యం లాంటి మొదటి మాట కూడా వారు విన్నారు. మనమందరము రక్షించబడాలని యేసయ్య యొక్క ఉద్దేశం. నీతిమంతుడైన యేసయ్య అనీతిమంతులమైన మానవాళి కొరకు ఈ శిలువ మ్రాను మీద మరణం చెందాడు. ఈ లోక న్యాయాధిపతులు ఇద్దరి దొంగలను శిక్షింపక శిలువకు అప్పగించారు. అయితే పరలోక న్యాయాధిపతి అయిన యేసు మాత్రం ఈ దొంగలను క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఇద్దరిలో ఒక దొంగ మాత్రం బాహటంగా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షించబడ్డాడు. ఇద్దరు బందిపోటు దొంగలే. కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు, ఇద్దరు బందిపోటు దొంగలే. అయితే ఈ మాట మత్తయి రాసిన సువార్త 27:38 చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఆయనతో సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను కూడా నిందించినట్లుగా కూడా మనం చూస్తాం. ఇద్దరు నిందించారు. ఇద్దరు కూడా ఆయనతో పాటు చంపడానికి తేబడినటువంటి వారే. వీరు భయంకరమైన నేరం చేసినటువంటి వారు అని లూకా రాసిన సువార్త 23:32 మాటలు ఉంటాయి. అయితే ఎడమవైపు దొంగ, ఆ దినాల్లో ఈ ఇద్దరు బందిపోటు దొంగల గురించి చరిత్రకారులు కొన్ని విషయాలు పొందుపరిచారు. దాని ప్రకారం ఎడమవైపు దొంగ శిల్పకారుడు లేక అణచబడిన వాడు అనేటువంటి ఒక భావన కలిగినటువంటి వ్యక్తి. అందుకే యేసుతో పాటు శిలువ వేదన పొందుతూ యేసు చూపిన ప్రేమను చూచినను ఈ కఠిన హృదయము కరగలేదు, చెల్లించిపోలేదు. కుడివైపునటువంటి దొంగ చరిత్రకారుల ప్రకారం చెప్పబడినట్లుగా చూస్తే సూర్యుని వైపు లేక ఆయన తేజస్సు వైపు తిరుగువాడు అని అర్థం. వీరిద్దరూ కూడా బరబ్బా వలనే విప్లవకారులని, మతోన్మాదులని, ధనవంతులను దోచుకొని పేదవాళ్ళను పెట్టేవారని చరిత్రకారులు కూడా రాశారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దొంగలను గురించిన మరో ఒక సమాచారం ఏంటంటే లూకా రాసిన సువార్త 10:30 ప్రకారం ఆ దినాల్లో చాలామంది యవనస్తులు హేరోదు రాజు యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత నిరుద్యులగే దొంగలుగా మారిపోయారని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనప్పటికీ వాళ్ళ జీవనోపాధి కావచ్చు, వాళ్ళ బతుకు తెరువు కోసం కావచ్చు, ఆ యొక్క దొంగల ముఠాకు చెందినటువంటి వారే ఈ దొంగలు. అయితే కుడివైపున ఉన్నటువంటి దొంగల గురించి ఒక విషయాన్ని మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని హేరోదు రాజు బాలయేసును, అంటే యేసుక్రీస్తు ప్రభు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చంప చూసినప్పుడు యోసేపు మరియమ్మ యేసును తీసుకుని ఐగుప్తునకు పారిపోతున్నప్పుడు ఆ రాత్రి దొంగలు వీరిని బెదిరించినట్లును ఆ ముఠా నాయకుడైన డిస్మాస్ మరియ చేతుల్లోనున్న యేసును చూచి మంత్రముగ్ధుడై తనలో ఏదో అనిర్వచనమైన ప్రేమ, ఆనందము, అభిమానం కలిగి తనతో ఉన్న దొంగలను నివారించి యేసుకు ఏ హాని చేయకుండా చాలా భక్తిగా పసివాని వైపు కల్లార్పకుండా చూస్తూ, ఓ జ్యోతిర్మయుడైనటువంటి ప్రభువా, జగత్ రక్షకుడైనటువంటి ప్రభువా, నా మీద కనికరము, ప్రేమ కనపరచవలని వలసి వస్తే నన్ను జాలితో రక్షించవయ్యా అంటూ ఆ సమయంలో ఈ గడియను జ్ఞాపకం ఉంచుకో అని వారిని విడిచిపెట్టాడట అని చరిత్ర చెబుతూ ఉంది. ప్రియులారా, ఏదేమైనప్పటికీ
ఇది మాత్రం నిజం. 2 దొంగలు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డారు. దొంగలు సాధారణంగా పగలు దొంగతనానికి ప్రయత్నించరు. అందుకే తీర్పు రాత్రి వేళలో జరిపారు. ఈ కుడివైపు దొంగ గురించి గొప్ప సాక్ష్యం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆ దొంగ కుడివైపు దొంగ అంటున్నాడు, యేసయ్యా నీవు నీ రాజ్యంతో పాటు వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడు. యేసు శిలువ నరహంతకుల కొరకు చేసిన ప్రార్థన ఫలితమే ఈ సాక్ష్యం. ఈ దొంగ ఎక్కడ యేసు బోధలు విన్నట్లు కానీ, యేసుతో క్రీస్తుతో పాటు సహవాసం చేసినట్లు కానీ, మేలు పొందుకున్నట్లుగా కానీ, ఉపకారం పొందుకున్నట్లుగా కానీ, స్వస్థత పొందుకున్నట్లుగా కానీ లేదు. కానీ యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఈ రోమా భటులు, శాస్త్రులు, పెద్దలు, యూదులు, మార్గం వెంబటి వెలుచున్నవారు ఇలా ఎందరో యేసుని హింసించి, బాధించి, అపహసించి, ముఖం మీద ఉమ్మివేసి, పిడిగుద్దులు గుద్ది, గేలి చేసి అవమానిస్తున్నారు. వీరందరికీ విరుద్ధంగా ఇంతమంది వింటుండగా ఈ అద్భుతమైనటువంటి పిలుపు లేక సాక్ష్యము మనకు వినపడుతూ ఉంది. సువార్తలన్నీ మనం చూసినట్లయితే యేసు అని ఎవరు బోధించలేదు. ప్రభు అన్నాడు, బోధకుడా అని పిలిచారు. దావీదు కుమారుడని కేకలు వేశారు. క్రీస్తు అని కూడా అన్నారు. కానీ యేసు అన్నవాడు ఈ దొంగ మాత్రమే. నిజానికి శిలువ మీద వేలాడుతున్న, వేదన పొందుతున్న వారు ఆ బాధను భరించలేక మతి భ్రమించి పిచ్చి పట్టిన వారే వారి బాధను తట్టుకోలేక రాయడానికి వీలు లేని భయంకరమైన దుర్భాషలాడుతున్నారని కొందరు నేరస్తుల నాలుకలు ముందు కోసి అలవాటు ఉందంట వారికి. కానీ ఈ దొంగ విషయంలో అది జరగలేదు. అందుకే యేసు అన్న మాట చాలా స్పష్టంగా అక్కడ మనకు వినపడుతూ ఉంది. కుడివైపు దొంగ వేరొక దొంగను గద్దిస్తున్నాడు. నీవు శిక్షలో ఉన్నావు, దేవునికి నువ్వు భయపడవా? మనకిది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలితం మనం పొందుతున్నాం. కానీ ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పు ఆయన చేయలేదు, ఏ నేరం ఆయన చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు అని ఎడమవైపు ఉన్నటువంటి దొంగను కుడివైపు ఉన్నటువంటి దొంగ గద్దిస్తున్నాడు. యేసు యొక్క సహనాన్ని, ఆయన ప్రేమను, ఆయన కృపను నేత్రాలతో గమనించినటువంటి ఆ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగ క్రీస్తును క్షమాపణ కోరుచు ఉన్నాడు. శిలువ దగ్గర అధికారులు, యూదులు అందరూ యేసయ్యను అపహాస్యం చేస్తూ, దూషిస్తూ, విమర్శిస్తూ ఉంటే, మరోవైపు నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని ఎడమవైపు దొంగను హేళన చేస్తూ ఉంటే, నీవు అదే శిక్షలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా అని గద్దింపు కేక వేస్తున్నాడు రెండవ దొంగ. ఈ గద్దింపు మాట యేసుది కాదు, తన సహచరుడిదే. యేసును గురించిన కొన్ని సాక్ష్యములు మనం గమనిద్దాం. పేతురు సాక్ష్యం చెప్తున్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు జీవము గల దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పానని సీమోను పేతురు సాక్ష్యం చెప్తున్నాడు. ఇస్కరియోతు యూదా సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 27:4 నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసేదనని చెప్తూ ఉన్నాడు. పిలాతు భార్య సాక్ష్యం చెప్తూ ఉంది. మత్తయి రాసిన సువార్త 27:19 అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు పిలాతు భార్య అంటుంది, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని. దయ్యములు సాక్ష్యం చెప్తున్నాయి. మార్కు రాసిన సువార్త 1:24 నజరేయుడగు యేసు మాతో నీకేమి, నీ ఎవడవో మాకు తెలుసు, నీవు దేవుని కుమారుడు పరిశుద్ధుడవు అని కేకలు వేస్తున్నాడు. శతాధిపతి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 23:47 శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పాడు. సమరయులు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. యోహాను రాసిన సువార్త 4:42 మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామన్నారు. పిలాతు ఇచ్చినటువంటి సాక్ష్యం.
యేసును గురించి ఆయనలో ఏ పాపము లేదని ముమ్మారు సాక్ష్యం ఇచ్చాడు. యోహాను రాసిన 18:38 మాట ఉంటుంది, ఆయన యందు నాకు ఏ దోషము కనపడలేదు అంటాడు. యోహాను రాసిన 19:4 కూడా అంటాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు అంటాడు. యోహాను రాసిన 19:6 కూడా అంటాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదని పిలాతు 3 సార్లు ముఖ్యంగా సాక్ష్యం ఇచ్చాడు. ఇవన్నీ విన్నటువంటి ఆ యొక్క దొంగ, రెండో వైపున దొంగ అంటే కుడి వైపు ఉన్నటువంటి దొంగ మనసు పరిశుద్ధాత్మ దేవుడు కదిలించాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాన్ని తాకాడు. కుడివైపున దొంగ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 23:42 మనం గమనించినట్లయితే, ఆయనను చూచి యేసు, నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఎంత చిన్నదైనా ఇందులో ఎంతో వినయము, విధేయత, ప్రభు పట్ల నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ, ధైర్యము, నిశ్చయత ఉన్నాయి ఈ ప్రార్థనలో. ఆయన నామంలో ఏదడిగినా ఇస్తానని యేసు వాగ్దానం చేశాడు గనుక నిజానికి బందిపోటు దొంగల హృదయాలు రాతి హృదయాలే ఉంటాయి. అట్టి నేరంలో ఉన్న బండ హృదయము యేసు రక్తాపరాధములతో తాకబడింది. ఆ గడియలోనే చక్కటి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విజ్ఞాపనలో చాలా అద్భుతమైన విషయాలు దాక్కుని ఉన్నాయి. యేసుని అడుగుతున్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని, నన్ను జ్ఞాపకం చేసుకొని బ్రతులాడుచున్నాడు. నీవు నేను కూడా ఈరోజు అడగాలి. ఆయన చిన్న ప్రార్థన చేశాడు. ఆ చిన్న ప్రార్థనకుంటా ఎంతో విధేయత, విశ్వాసము, నిరీక్షణ, పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఈరోజు నీవు నేను కూడా ప్రార్థన చేయగలగాలి. ప్రభా, నేను పాపినయ్యా, భయంకరమైన పాపంలో ఉన్నాను, శాపంలో ఉన్నాను, భయంకరమైనటువంటి మోసంలో ఉన్నాను, భయంకరమైన త్రాగుడులో ఉన్నాను, భయంకరమైనటువంటి ఆ యొక్క దొంగతనంలో ఉన్నాను, లేకుంటే మాయ మాటల చేత, ఆ యొక్క సైతాను యొక్క కబంధ హస్తాల చేత నేను నింపబడి ఉన్నానయ్యా. నీ దగ్గరికి వచ్చేయడానికి కూడా నేను అర్హుడను కాదు నాయనా. నీ దగ్గర ప్రార్థన చేయడానికి కూడా నేను ఎగ్గుడను కాదు ప్రభా. నన్ను దయతో క్షమించు నాయనా, నా పాపాలు మన్నించు ప్రభా. అయ్యా, నీ పరలోక రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాయి ప్రభా అని నువ్వు కూడా దీన మనసుతో యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను నా దేవుడు క్షమించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని నా దేవుడు క్షమించబోతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్ను కూడా నా దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. పరలోక రాజ్యంలో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వేవేల దేవదూతల సమూహంలో ఆయన మేఘారుడై వస్తూ ఉన్నప్పుడు ఆ రెండో రాకడలో నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయాలి. మొదటి దొంగ అయితే పశ్చాత్తాపం రాలేదు. నాతో పాటు ఆయన సిలువ వేయబడ్డాడు కదా, ఆయన ఏదో పాపం చేసుంటలేదే, ఏదో మోసం చేసుంటలే, లేకుంటే ఏదో అధికారం చెలాయించుంటలే, ఏదో ఒక పాపం చేయకపోతే ఎందుకు సిలువ శిక్ష అనుభవిస్తాడు అని అనుకున్నాడే. కానీ ఈయన నిజంగా లోకరక్షకుడని గ్రహించలేకపోయాడు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా మన భారతదేశంలో అనేక మంది ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ఉంటున్నారు. మనం ఉంటున్నటువంటి నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో అనేక మంది ఉంటున్నారు. యేసుక్రీస్తు నిజంగా లోక రక్షకుడని నమ్మలేకపోతూ ఉన్నారు. ఆయన దేవుడని నమ్మలేకపోతూ ఉన్నారు. ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడని, నిన్ను నన్ను రక్షించడానికే తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక మానవునిగా ఆ శిలువలో నుంచి ఈయన ఏమీ చేయలేకపోయాడే అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. కానీ రెండవ దొంగకి చాలా స్పష్టంగా అర్థమైంది, నిజంగానే ఆయన దేవుడు, నిజంగా ఆయనే రక్షకుడు, నిజంగా ఆయనే ఈ లోకాన్ని పాపం నుంచి విడిపించడానికి వచ్చిన నజరేయుడైన యేసు అని నమ్మగలిగాడు.
యేసు అని ఎంత స్పష్టంగా పలుకుతాడు. యేసు అనే మాటకు రక్షకుడు అని. ఈరోజు నువ్వు గట్టిగా ఒక తీర్మానం తీసుకోవాలి. మొదటి దొంగలాగా నువ్వు ఎప్పుడు ఉండమాక, రెండవ దొంగ ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడు, ప్రభా నాకు ఇది సబబే, అయినా కానీ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని అడిగాడు. నువ్వు కూడా అడగగలగాలి. వేసే పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యం చదవాలి. అడుగు, ప్రభా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభా అని దేవాతి దేవుని అడుగు. దేవుడు అద్భుతం చేస్తాడు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. అయ్యా తండ్రి నాయన, శిలువలో మీరు పలికినటువంటి రెండవ మాట ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం నాయన. అయ్యా మీరు అన్నారు నాయన, విమోచన ఇచ్చారు, పాప క్షమాపణ ఆ బిడ్డకి ఇచ్చారు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పావు ప్రభా. అయ్యా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా వాక్యం ఉంటున్నటువంటి బిడ్డల పక్షాన మనవి చేస్తున్నాను ప్రభా. అయ్యా మమ్మల్ని కూడా మీ పరలోక రాజ్యంలో చేర్చుకోనండి నాయన. మా పాపాలు దయతో క్షమించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.